మమతా బెనర్జీ గద్దె దిగడం ఖాయమని గతంలోనే జ్యోతిష్యం చెప్పినటువంటి ఆస్ట్రో శర్మిష్ఠా చెప్పింది ఇప్పుడు బాగా చర్చకొస్తుంది. ఎందుకంటే అసలు తృణమూల్ మీద బీజేపీ గెలవడం ఎక్కడ సాధ్యం అన్నటువంటి నుంచి ఏకంగా 207 స్థానాలతో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీది ఒక ఎత్తు అయితే, ఆస్ట్రో షర్మిల దాదాపుగా ఏడాది క్రితమే చెప్పుకొచ్చారు. ఏమని అంటే ఎలక్షన్స్కి 6 నెలల ముందు డీటెయిల్డ్ ప్రిడిక్షన్ చెప్పుకొచ్చారు. అందులో ఒకటి, మమతా బెనర్జీ గద్దె దిగుతుందని, ఆగస్టు 2024 ఆవిడకి పెద్ద సంక్షోభమని చెప్పుకొచ్చారు. పార్టీ కూడా ఆమెని బయట పెట్టేస్తుంది అన్నది కూడా చెప్పుకొచ్చారు. అలాగే అభిషేక్ బెనర్జీ జైలుకు కూడా వెళ్తాడని చెప్పుకొచ్చారు. అలాగే ఆ తర్వాతన మానసిక స్థిరత్వం కోల్పోతుంది, అనారోగ్యం పాలవుతుంది మమతా బెనర్జీ అన్నటువంటిది కూడా చెప్పుకొచ్చారు. తర్వాత 2030 నుంచి సోనార్ బంగ్లా, నిజమైనటువంటి స్వర్ణ బంగ్లాదేశ్ సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇందులో 3 అయినాయి, మిగతా ఏమవుతుందో చూడాలి.